5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అమరావతి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ వికృత రాజకీయాలు మొదలు పెట్టేశారు, విష ప్రచారాలు మొదలు పెట్టేశారు. 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేకపోతే ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలని చెప్పి అమరావతిని శంకుస్థాపించి ఆ రోజు ప్రారంభించి ఒక రూపురేఖలు తీసుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద విష ప్రచారం చేసి అక్కడ ఏ బిల్డింగ్ కట్టలేదని చెప్పి నమ్మించి మోసం చేసి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇచ్చి అమరావతి రాజధానిగా ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అయితే అని చెప్పి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి మాట మార్చి మడమ తిప్పేసి అమరావతిని చంపేసి 3 రాజధానులను తీసుకొచ్చి కనీసం ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకపోగా ఒక్క ఎకరం భూమి కూడా సేకరించలేని దౌర్భాగ్య పరిస్థితి ముఖ్యమంత్రి పనిచేశాడు ఆయన. అంటే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు ఆ రోజు కూడా. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసేసాడు. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గమనించి గ్రహించి జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేసి ఇప్పుడు ఒక పులివెందుల ఎమ్మెల్యే హోదాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అమరావతి మీద విషం కక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి సూటిగా ఒక ప్రశ్న ఇద్దాం అనుకుంటున్నా. 2019లో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో స్కామ్ జరిగింది అని చెప్పి ఏ రోజైతే నువ్వు చెప్పావో 5 సంవత్సరాలు ఏం చేసావు, గడ్డి బీకావా నేను అడుగుతున్నా. ఒక్క స్కామ్ కూడా నిరూపించలేదు. అంటే అక్కడ ఏ స్కాము జరగలేదని చెప్పి నువ్వు ఇండైరెక్ట్ గా చెప్పగలిగావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు అంత విష ప్రచారం చేస్తున్నావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు అంత విషం కక్కుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నీ వికృత రాజకీయం కోసము, నీ ఉన్మాద రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు? 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ అమరావతిని పునఃప్రారంభిస్తే ఎందుకంత విషయం కక్కుతున్నావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖంగా సంతోషంగా అభివృద్ధి చెందితే నీకు నచ్చదా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఇంత వికృత రాజకీయ క్రీడలు చేస్తున్నావు? సరైన రాజకీయం చేయడం చేత కదా? శవర్ రాజకీయాలు, విష రాజకీయాలు, కులాల మధ్యలో కుంపట్లు పెడతాం, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టం, ఇంత వికృతమైన రాజకీయం చేసి ఏం సాధించాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈ రోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలి అని చెప్పి నువ్వు అనుకోవట్లేదా? ఎందుకు అమరావతిని కడుతుంటే అమరావతిని కూల్ చేయాలి, అమరావతిని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఈరోజు కూటమి ప్రభుత్వం కడుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతిలో ఏదో స్కామ్ జరిగింది అని చెప్పిన వాళ్ళు ఎందుకు 5 సంవత్సరాల్లో ఒక్క స్కామ్ కూడా నిరూపించలేకపోయారని అడుగుతున్నా. ఇదే ప్రశ్న వైసీపీ సానుభూతి పరులందరూ జగన్మోహన్ రెడ్డిని అడగండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక్క స్కామ్ కూడా ఎందుకు నిరూపించలేదని అడగండి. ఇప్పుడు మళ్ళీ విష ప్రచారం చేస్తుంటే ఆయన అబద్ధాలు చెప్తుంటే మీరు తా అంటే తందాన అనంతు. దయచేసి మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమే.